తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు పొంది రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో కీలక పదవులు అనుభవించారు. గౌరవం కూడా పొందారు. కానీ ఈ మధ్య ఆయన తనకు ఏమాత్రం గౌరవం కానీ మర్యాద కానీ లభించడం లేదని బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నేతనే కామెంట్స్ చేయటం హాట్ టాపిక్ అవుతోంది. తనను అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అంతగా పట్టించుకోవటం లేదని ఆయన ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు ఆయన వాయిస్ రైజ్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ వివరాలు చూద్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బాగా తెలిసిన పేరు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు పోచారం. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ రెడ్డి తర్వాత జరిగిన పరిణామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. అనేక హోదాల్లో పనిచేసిన తాను పదవుల కోసం ఇంకో దానికోసమో అధికార పార్టీకి మద్దతివ్వడం లేదన్నారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే అధికార పార్టీకి మద్దతిస్తున్నానని ఆయన ప్రకటించారు. కానీ ఇటీవలి కాలంలో పోచారంకు అంతగా గుర్తింపు లభించడం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఒక ఫోన్ కాల్తో గతంలో ఏ పనినైనా చేయించగలడన్న పేరుగల పోచారం ఇప్పుడు నేరుగా కార్యాలయాలకు వెళ్లిన అధికారులు అంతగా స్పందించడం లేదనేది ఆయన అనుచరుల వాదన. తనకు తగిన గౌరవం లభించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినా కింది స్థాయిలో అధికారులు మాత్రం ఏమాత్రం సహకరించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రులెవరూ ఎమ్మెల్యేల ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదని అసహనం వ్యక్తం చేసిన పోచారం నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ బర్స్ట్ అయ్యారు. తాను మంత్రిగా పనిచేసినా ఎప్పుడూ ఇలా ఎమ్మెల్యేల ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉండలేదన్నారు. గతంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవని, ఇప్పుడు సీఎంకు 20 సార్లు చెప్పినా పనులు కావట్లేదంటూ విరుచుకుపడ్డారు పోచారం. తన నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులిస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారంటూ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల తీరుపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రిజర్వాయర్ వద్ద బైఠాయించారు. ప్రజల కోసం పనిచేసే నేతల ఫోన్లను కూడా లిఫ్ట్ చేయకపోవడం సరైన పద్ధతి కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇలాంటి ఆందోళనలు మొదటిసారి కాదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే కమెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లేదు అనేది ఆయన ప్రస్తుతం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీ తీరుపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పోచారం కేవలం నిధుల కోసమే ఈ నిరసన చేయడం లేదు. ఆయన మాటల్లో ఒక రకమైన క్లారిటీ కనిపిస్తోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు స్పీకర్గా అందరినీ శాసించిన ఆయన ఇప్పుడు మంత్రుల అపాయింట్మెంట్ కోసం వేచి చూడడం ఆయన వ్యక్తిత్వానికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత ఆ పార్టీకి దూరమైనట్లు కనిపించిన ఇప్పుడు మళ్లీ గులాబీ కండువా కప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సంకేతాలిచ్చారని పొలిటికల్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందని విమర్శిస్తూ బయటకు వెళ్లడం పోచారం వంటి సీనియర్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధి పనుల విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అయితే రిజర్వాయర్ వద్ద బైఠాయించిన ఆయన నిరసన కేవలం నిధుల కోసమేనా లేక పార్టీ మార్పుకు నాంది పలుకుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రభుత్వంలోని కీలక నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పోచారం కమెంట్స్పై స్పందిస్తూ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వెసులుబాటును అర్థం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇచ్చిన మాట ప్రకారం మెజారిటీ హామీలను అమలు చేసే పనిలో బిజీ అయ్యారట. మొత్తానికి ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న పోచారం నేత ఇప్పుడు
నేడు నిధుల కోసం పడిగాపులు కాయడం, కనీసం మంత్రులు ఫోన్లెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపుతోంది. పోచారం ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటనే చర్చ మొదలైంది. మరి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తికి కాంగ్రెస్ పెద్దలు ఎలా చెక్ పెడతారో చూడాలి.